ఓం విఘ్నేశ్వర నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం దుందుర్గాయ నమ. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి 2024వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లో అయితే మొదటి అక్షరం గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలను చూసుకోవచ్చు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెలలో గోచార ఫలితాలను ఒకసారి కనుక చూసుకుంటే, జన్మరాశిలోనే శని సంచారం జరుగుతుంది. ద్వితీయంలో రాహువు, తృతీయంలో గురుడు, అష్టమంలో కేతువు, అలాగే లాభంలో కుజ, బుధ, శుక్రులు, అలాగే వ్యయంలో రవి సంచారం చేస్తున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన పగలు 2:41 బుధుడు వ్యయంలోకి ప్రవేశం చేస్తాడు. అలాగే ఫిబ్రవరి 5వ తేదీన రాత్రి 9:48 కుజుడు మకర రాశిలోకి ప్రవేశం చేస్తాడు. అలాగే ఫిబ్రవరి 11వ తేదీన తెల్లవారుజాము 4:52 శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశం చేస్తాడు. అలాగే ఫిబ్రవరి 13వ తేదీన రాత్రి 7:15 రవి కుంభరాశిలోకి ప్రవేశం చేస్తాడు. ఫిబ్రవరి 19వ తేదీన తెల్లవారుజామున 6 గంటలకి బుధుడు కుంభరాశిలోకి ప్రవేశం చేస్తాడు. అలాగే చంద్రుడు కన్యారాశి నుంచి మొదలుకొని మళ్ళీ నెలంతా కూడా కన్యారాశి వరకు, అంటే అన్ని రాశుల్లోనే సంచారం చేసుకుంటూ మళ్ళీ తిరిగి కన్యారాశి వరకు ఆయన సంచారం చేస్తాడు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిలను బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి మరి ఫిబ్రవరి నెలలో గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి 5వ తేదీ వరకు కూడా లాభస్థానంలో కుజుడు సంచారం చేస్తాడు. లాభస్థానంలో కుజుడు ఉంటాడు. అలాగే లాభస్థానంలో శుక్రుడు కూడా లాభస్థానంలో ఉంటాడు. ఫిబ్రవరి 11వ తేదీ వరకు శుక్రుడు లాభస్థానంలో ఉంటాడు. ఈ లాభస్థానంలో ఉండటం వల్ల ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మొదటి 10 రోజులు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ నెలలో అంటే ఫిబ్రవరి 5వ తేదీ వరకు కూడా మీరు భూమి లేక గృహాలు కానీ, భూమి కానీ, లేకపోతే స్థిరాస్తులను కానీ పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయం సాధిస్తాయి, సత్ఫలితాలను పొందుతాయి. అలాగే ప్రతి పనిలోనూ కూడా మీ స్నేహితుల యొక్క ప్రమేయం ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీ స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో మీరు మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క సాంఘిక జీవితం ఏదైతే ఉందో, మీ సాంఘిక జీవితంలో మీకంటూ ఒక రకమైన గుర్తింపు వస్తుంది, మీకంటూ ఒక రకమైన స్పెషల్ ఐడెంటిటీ వస్తుందనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఫిబ్రవరి 12వ తేదీ వరకు కూడా 11వ తేదీ వరకు కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా అత్యద్భుతమైన ఫలితాలను పొందుతాయి. అధేయంగా ఉంటుంది. తేజోవృద్ధి కలుగుతుంది, ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది. అలాగే కీర్తి ప్రతిష్టలు కూడా మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మీ యొక్క భూముల్ని పెంచుకోవటం కానీ, లేకపోతే స్థలాలను పెంచుకోవటం కానీ, స్థలాలు రావటం కానీ, ఇలాంటివన్నీ కూడా మీకు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. భూలాభం కలుగుతుంది. ధనధాన్య వస్త్ర లాభాలు కూడా మీకు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది.
మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయం సాధించటం వల్ల మీరు చాలా మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు ఫిబ్రవరి 12వ తేదీ వరకు అత్యద్భుతంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పగలు 2:41 బుధుడు మకర రాశిలోకి ప్రవేశం చేస్తాడు. ఆ బుధుడు మకర రాశిలోకి ప్రవేశం అంటే ఈ కుంభరాశి వాళ్ళకి అది వ్యయ స్థానం అవుతుంది. కాబట్టి మరి ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం టెన్షన్స్ అంటే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, పని ఎక్కువగా ఉంటుంది, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, ప్రెషర్స్ ఎక్కువగా ఉంటాయి. దానివల్ల సౌఖ్యహీనత కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా అప్పటి నుంచి కూడా ఎవరితో కూడా ఇతరులతో సాధ్యమైనంత వరకు కలహాలకి కయ్యాలకి దూరంగా ఉండండి. ఒకవేళ అవతల వాళ్ళు ఏదైనా ఒక మాట అన్నప్పటికీ కూడా మీరు దాన్ని పట్టించుకోకుండా మీరు ముందుకు వెళ్ళటం ఎంతైనా మంచిది. అలాగే అవతల వాళ్ళు ఏదైనా అన్నా కూడా మీరు మళ్ళీ ఇంకో 2 మాటలు అంటే అక్కడ ప్రాబ్లం వస్తుంది, అభిప్రాయ భేదాలు వస్తాయి, గొడవలు వస్తాయి, కలతలు పెరిగిపోతాయి. అందువల్ల మాటని మీరు కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అనవసరంగా ఎలాంటి మాటలు కూడా మాట్లాడకూడదు. ఏదైనా అవతల వాళ్ళు ఏది అనుకున్నా సరే మీరు మౌనంగా ఉండిపోతే అక్కడితో ఆ సమస్య తీరిపోతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి 5వ తేదీ తర్వాత నుంచి కుజుడు వ్యయ స్థానంలోకి వస్తాడు. ఈ రాశి వాళ్ళకి వ్యయ స్థానంలోకి రావడం వల్ల ఖచ్చితంగా కొంచెం ఆరోగ్య విషయంలో, కొంచెం నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంచెం శాంతంగా సామరస్యపూర్వకంగా మీరు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ కాలంలో మీరు ఖచ్చితంగా కూడా దూర ప్రాంతాలకు వెళ్ళటానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే బంధువుల నుంచి కూడా మీరు బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మీరు సఖ్యతగా ఉండటానికి మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే 11వ తేదీ తర్వాత నుంచి శుక్రుడు వ్యయ స్థానంలోకి రావటం వల్ల, ఈ శుక్రుడు వ్యయ స్థానంలోకి రావటం వల్ల ఖచ్చితంగా కూడా ధన విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. ధనానికి సంబంధించి మీకు అన్ని రకాలుగా కూడా ధనం మీకు చేతికి అందుతుందన్న విషయాన్ని గమనించాలి. అయితే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఆపరేషన్లు కానీ లేకపోతే ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు కానీ కలగడానికి, అలాగే మీ విలువైన వస్తువుల విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు మీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఆరోగ్య నియమాలను మీరు కనుక పాటిస్తూ ఉంటే చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే 13వ తేదీ నుంచి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి రవి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు, అంటే జన్మరాశిలోకి ప్రవేశం చేస్తాడు. కాబట్టి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఆరోగ్య విషయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకూడదు. సాధ్యమైనంత వరకు ఈ శ్వాసకోశ సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు, ఈ ఉబ్బస వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే అనారోగ్య కారణంగా కొంచెం డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు కూడా మీకు ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే కొంచెం మీరు చేస్తున్న పనులన్నీ కూడా కొంచెం ఏదో ఒక రకమైన టెన్షను, ఏదో ఒక రకమైన ఇబ్బందులు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఎందుకంటే జన్మరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి. అలాగే మీరు వేళకి భోజనం చేద్దామన్నా వేళకి భోజనం చేయలేరు, వేళకి నిద్రపోదామన్నా నిద్రపోలేరు. దానివల్ల శరీరం మొత్తం అలసిపోతుంది. అలసిపోయి కొంచెం అనారోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే బంధువులతో కానీ మిత్రులతో కానీ మీరు ఎంత సౌమ్యంగా ఉంటే అంత మంచిది. సాధ్యమైనంత వరకు వాళ్ళతో వివాదాలకు కానీ ఘర్షణలకు కానీ గొడవలకు కానీ దూరంగా ఉండటమే మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెలలో మరి 19వ తేదీ నుంచి బుధుడు
ఆ, ఈ ఈ 19వ తేదీ నుంచి బుధుడు ఈ రాశికి చెందిన జాతకులకి 19వ తేదీ నుంచి బుధుడు కూడా మరి 1000 స్థానంలోకి సంచారం చేయడం వల్ల బుధుడు కుంభరాశిలోకి ప్రవేశం చేయడం వల్ల ఖచ్చితంగా కూడా మరి 19వ తేదీ నుంచి ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం ఆరోగ్య విషయంలో కానీ బంధువుల విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈ నెలలో ఆదాయపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే వృత్తి ఉద్యోగాల పరంగా పెద్దగా ఏమి ఇబ్బందులు ఉండవు. ఆదాయపరంగా పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఆదాయం మీకు సమృద్ధిగా అందుతుంది. అలాగే కీర్తి పరీక్షల పరంగా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అన్ని రకాలుగా కూడా బాగుంటుంది. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ బంధువులతో మిత్రులతో కూడా మీరు సఖ్యతగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడతారు. ముఖ్యంగా ప్రధాన సమస్య ఏదంటే ధనానికి సంబంధించి కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ నెలలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ధనం మీకు సమృద్ధిగా మీకు చేతికి అందుతుంది. మీ కార్యక్రమాలన్నీ కూడా సంపూర్తిగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. భూ లాభాలు కలుగుతాయి, ధన లాభాలు కలుగుతాయి, ధాన్య లాభాలు కలుగుతాయి, సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇలాంటి ఫలితాలన్నీ కూడా మీకు జరగడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రం బంధుమిత్రుల విషయంలో మాత్రం మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత సంయమనం పాటిస్తే అంత మంచిదన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ నెలలో ప్రతిరోజు కూడా మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే సాధ్యమైనంత వరకు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. విష్ణు ఆలయాన్ని ఎక్కువగా సందర్శిస్తూ ఉండండి. అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన కూడా మీకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించడం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు కూడా ఆదిత్య ఉదయాన్ని పఠించండి, సూర్య నమస్కారాలు చేయండి. దానివల్ల కూడా అద్భుతమైన ఫలితాలు ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు నేను చెప్తున్న ప్రతి విషయం కూడా మీ గోచార ఫలితాలే. మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది. మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అక్కడ జరిగే దశాంతర ఫలితాలు, ఇక్కడ ఈ గోచార ఫలితాలు, రెండు ఫలితాలను బేరీజు వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.